Hello all, welcome back to our channel of JNTH updates. సో మనకి అన్ని రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయినాయి. 1112, 2122, 3132 అండ్ 4142 ఆర్సీఆర్వి అండ్ వన్ టైం ఛాన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఛాలెంజింగ్ డౌట్స్ ఏంటంటే లైక్ రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ గురించి. సో ఆల్మోస్ట్ అందరికీ మనకి సో ఎవరైతే కాలేజెస్ ఉన్నాయో వాళ్ళందరికీ ఈ గ్రేస్ లైక్ దెర్ ఈజ్ టూ ఆప్షన్స్ ఇచ్చారు మెయిన్లీ. వన్, డైరెక్ట్గా అప్లై చేయడం. సెకండ్ ఇది జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు అప్లై చేయడం. అండ్ స్టిల్ చాలామందికి డౌట్స్ ఏంటంటే లైక్ గ్రేస్ మార్క్స్ అసలు ఉన్నాయా లేవా అని. సో 2025 వాళ్ళకి కానీ, 2024 వాళ్ళకి కానీ, 2023 వాళ్ళకి కానీ, 2022 వాళ్ళకి కానీ, సో వీళ్ళందరూ R18 బ్యాచ్ కిందకి వస్తారు. అండ్ వీళ్ళందరికీ గ్రేస్ మార్క్స్ అనేది ఉన్నాయి. సో మీకైతే గ్రేస్ మార్క్స్ ఉన్నాయి, 30, 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. 30 రెగ్యులర్కి అండ్ 23 ఫర్ లాటరల్ ఎంట్రీకి. అండ్ ఇది ఏంటంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఇంకా జేఎన్టీహెచ్ నుంచి కరెక్ట్గా అప్డేట్ రాలేదు కదా, లైక్ గ్రేస్ మార్క్స్ ఉన్నట్టు లేదా లేనట్టు అని. సో చాలామంది ఇదే డౌట్స్ అడుగుతున్నారు. లైక్ జేఎన్టీహెచ్ వాళ్ళు ఇంకా క్లారిటీగా చెప్పలేదు కదా మనకి గ్రేస్ మార్క్స్ ఉన్నాయా అని, ఎస్పెషల్లీ ఫర్ 2025 బ్యాచ్ వాళ్ళకి అని. సో కన్ఫర్మేషన్ అంటే ఏం లేదు గాయస్. సో మోస్ట్లీ మనకు అన్ని రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయినాయి. సో మోస్ట్లీ వస్తే ఉండొచ్చు, లేకుంటే రాకపోవచ్చు. బికాజ్ మనకి ఆల్రెడీ మీ కాలేజెస్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ అన్ని ఈ జేఎన్టీహెచ్ కానీ, అఫిలియేటెడ్ కాలేజెస్ కానీ, ఆటోనమస్ కాలేజెస్ కానీ, సో వాళ్ళందరికీ గ్రేస్ మార్క్స్ 30, 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. వాళ్ళు అప్లై చేసుకున్నారు. అండ్ చాలామందికి దే ఆర్ గెటింగ్ ద పీసీసీ అమౌంట్. సో స్టిల్ మీకు ఇంకా ఎందుకు డౌట్స్ వస్తున్నాయో నాకైతే అర్థమవుతలేదు, ఎస్పెషల్లీ గ్రేస్ మార్క్స్ గురించి. సో కామన్ డౌట్స్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఎన్ని సబ్జెక్ట్కి అప్లై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎన్ని సబ్జెక్ట్ అంటే మనకి జేఎన్టీహెచ్లో ఈ గ్రేస్ మార్క్స్కి అప్లికేషన్స్ అనేది లిమిట్ లేదు. బట్ మోస్ట్లీ 5 సబ్జెక్ట్స్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ హయ్యెస్ట్ గ్రేస్ మార్క్స్ వచ్చేసి 26 మార్క్స్. సో కొంతమంది కన్ఫ్యూజన్ ఏంటంటే లైక్ ఇంటర్నల్స్ కూడా అప్లై చేయాలా, లేకుంటే ఎక్స్టర్నల్స్ కూడా అప్లై చేసుకోవచ్చా అని. సో ఇంటర్నల్స్కి అప్లై లైక్ అలాగ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవచ్చు. బట్ అవి ఏంటంటే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఎక్స్టర్నల్లో 26 వస్తాయి అండ్ ఇంటర్నల్లో 12 వస్తాయి అనుకోండి. సో టోటల్ ఎంత మనకి, సో వీళ్ళందరికీ ఏంటంటే 38 మార్క్స్ కావాలి. 38 అంటే పాసింగ్ మార్క్స్ ఏంటంటే 2 మార్క్స్. సో 12 ఇంకో 2 మార్క్స్ వస్తే తను క్లియర్ అయిపోతారు. సో ఇలా ఆ సబ్జెక్ట్స్ అనేది యాడ్ చేస్తారు ఈ గ్రేస్ మార్క్స్ అనేది. సో మీకు ఎక్స్టర్నల్కి యాడ్ చేస్తారండి ఈ గ్రేస్ మార్క్స్ అనేది. టోటల్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్కి ఇంటర్నల్కి యాడ్ చేస్తారు ఈ గ్రేస్ మార్క్స్ అనేది. ఇలా వ్యారీస్ ఉంటాయి. అండ్ ఇవి కొన్ని స్పెసిఫికేషన్స్ రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ గురించి. అండ్ మోస్ట్లీ కామన్ డౌట్స్ ఏంటంటే ఇంకా లైక్ మాకు ఉన్నాయా లేవా అని గ్రేస్ మార్క్స్. సో గ్రేస్ మార్క్స్ అయితే ఉన్నాయి మీకు 30, 23 గ్రేస్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే అప్లై చేసుకోండి. వెదర్ మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ యూ కెన్ వెయిట్ ఫర్ ద ఎలిజిబిలిటీ లిస్ట్. సో ఎలిజిబిలిటీ లిస్ట్ ఎందుకు లేట్ అవుతుంది అని చాలామంది అడుగుతున్నారు. ద మెయిన్ రీజన్ ఈజ్ దాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ రాకపోవడానికి కారణం మనకి రీసెంట్గానే రిజల్ట్స్ అనేది డిక్లేర్ అయిపోయినాయి. సో ఆ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయాక మనకి లిస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో కొంచెం టైంలో మీకు లేట్ అవ్వచ్చు, లైక్ 15-20 డేస్ అనొచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి దసరా తర్వాత ఈ దసరా తర్వాత మీకు మనకైతే ఎలిజిబిలిటీ లిస్ట్ రావడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఈలోపు మీ కాలేజ్లో కనుక యాక్సెప్ట్ చేస్తే యూ కెన్ అప్లై ఫర్ ద గ్రేస్ మార్క్స్. అట్లా ఏం లేదు. సో లేదు మాకు యాక్సెప్ట్ చేయట్లేదు గ్రేస్ మార్క్స్, సో మేము వెయిట్ చేయాలనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాతనే అప్లై చేసుకోండి. నో నీడ్ టు వరీ. అండ్ మోస్ట్ కామన్ డౌట్స్ ఏంటంటే లైక్ మేము 2 సబ్జెక్ట్కి అప్లై చేసాం, 2 సబ్జెక్ట్స్కి అప్లై చేస్తాం, ఇంకో 2 సబ్జెక్ట్స్ మేము రాస్తాం, అట్లా కాదు. సో గ్రేస్ మార్క్స్ అనేది ఒకేసారి పెట్టుకోవాలి గ్రేస్ మార్క్స్. సో వన్స్ మీరు గ్రేస్ మార్క్స్ పెట్టుకున్నారనుకోండి మీకు ఏ ఎగ్జామ్ రాయడానికి అయితే ఎలిజిబిలిటీ ఉండదు. సో అది ఏంటంటే లైక్ ఇట్లాంటి కేసెస్ ఉన్న వాళ్ళు, మాకు గ్రేస్ మార్క్స్ సరిపోవట్లేదు అనుకునే వాళ్ళు, సో బెటర్ సప్లీ రాసి క్లియర్ చేసుకోండి. సప్లీ రాసి క్లియర్ చేసుకున్న తర్వాత లైక్ ఆ 1 or 2 సబ్జెక్ట్స్ మీరు పెట్టుకోవచ్చు గ్రేస్ మార్క్స్. సో ఇది ఒక వ్యాలిడ్ రీజన్ అన్నట్టు.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్స్ ఏంటంటే మేము గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్ కాలేము. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ సినారియోస్ అని. సో ఎగ్జాక్ట్ సినారియో ఏంటంటే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ కాని వాళ్ళు, సో మీకు ఉన్నాయి కదా బ్యాక్లాగ్స్, మీకు ఎన్నైనా ఉండండి, లైక్ 3 అయినా ఉండండి, 4 అయినా ఉండండి, 5 అయినా ఉండండి, ఆ 2 or 3 బ్యాక్లాగ్స్ అయితే క్లియర్ చేసుకోండి. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకొని మీరు మిగతా వాటికి గ్రేస్ మార్క్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు కనుక ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది, బట్ నెక్స్ట్ టైం నుంచి మనకి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఏమి ఉండదు కదా. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవడమే గ్రేస్ మార్క్స్ అనేది. సో జేఎన్టీహెచ్ వాళ్ళు ఓన్లీ ఈసారి మాత్రమే ఎలిజిబిలిటీ లిస్ట్కు ఆప్షన్ ఇస్తారు. సో రిమైనింగ్ వాళ్ళకైతే ఇవ్వరు. అండ్ దిస్ ఈస్ ద అప్డేట్ గాయ్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్. అండ్ ఇంటర్నల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను వీడియో చేస్తాను. అండ్ ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ షేర్ టు యువర్ క్లాస్ గ్రూప్స్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ గివ్ హైప్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ బికాస్ getting so many comments on గ్రేస్ మార్క్స్ అప్డేట్స్ అని. సో నేను లైవ్ చేసినప్పుడు అయితే ఎవరు రారు, మళ్ళీ కామెంట్ సెక్షన్లో సేమ్ డౌట్స్ అడుగుతున్నారు, సేమ్ థింగ్. సో ఇంటర్నల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు 14 కంటే తక్కువ ఉన్నా కూడా యూ కెన్ అప్లై ఫర్ ద గ్రేస్ మార్క్స్. అండ్ ప్లీజ్ హైప్ అయితే ఇవ్వండి, హైప్ అండ్ లైక్ చేయండి మెయిన్గా ఈ వీడియో అనేది. సో అండ్ స్టిల్ ఇంకేమైనా డౌట్స్ కానీ కాన్సర్న్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ దాని గురించి మళ్ళీ సో ఒక 10 or 15 కామెంట్స్ వచ్చినాక నేను మళ్ళీ వీడియో చేస్తాను దాని గురించి. సో మీరు కామెంట్ చేసినప్పుడు దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, లైక్ ఎందుకు ఇలా అవుతుంది అని. అండ్ లేదా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్కి తీసుకున్న తర్వాత ఎన్ని డేస్ పడుతుంది అని. సో మనకి ఎన్ని డేస్ పడుతుందంటే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాత అందరూ ఒకేసారి అప్లై చేస్తారు కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. లాస్ట్ ఇయర్ ఏంటంటే లైక్ 2-3 months పట్టింది. సో ఇయర్ కూడా మోస్ట్లీ అదే పట్టచ్చు, బికాస్ అవైలబిలిటీ ఆఫ్ PCCMM ప్రింట్ అవన్నీ చెక్ చేసిన తర్వాత ప్రింట్ చేస్తారు కాబట్టి సో లేట్ అవ్వచ్చు అంతే తప్ప వేరేది ఏం లేదు. సో ఈలోపు మీరు స్కిల్స్ బిల్డ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్కేస్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ అయ్యామా లేదా అని తెలుసుకోవాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను దాని గురించి. యూ క్యాన్ జస్ట్ గో అండ్ చాట్ విత్ అస్, ఆర్ ఎల్స్ ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం యూ కింద కాల్ మీ ఫోన్ నెంబర్ ఇస్తాను. సో దానికైతే మీరు కాల్ చేసి అడగచ్చు రిగార్డింగ్ ఫర్ దిస్. అండ్ దిస్ ఈస్ ద అప్డేట్ రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ అండ్ మోస్ట్లీ డౌట్స్ ఇవైతే క్లియర్ చేసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ అయితే కవర్ చేశాను, లైక్ ఎప్పుడు ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది, ఎవరెవరు అప్లై చేయొచ్చు గ్రేస్ మార్క్స్కి, అండ్ అప్లై చేయని వాళ్ళు ఏం చేయాలి గ్రేస్ మార్క్స్ అని. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ అప్డేట్ గురించి. స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ ఎల్స్ మీకు ఇంకా డౌట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ కాల్ మీ ఫోర్ యాప్ ఉంది, సో డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని నెంబర్ గురించి. అండ్ మీరు కాల్ చేసి అడగచ్చు దాని గురించి. ఆర్ ఎల్స్ JNTH ఎగ్జామ్ అప్డేట్స్ అని కొడితే కాల్ మీ ఫోర్ యాప్లో కూడా వస్తుంది. సో అలా కూడా మీరు అయితే అడగచ్చు. దిస్ ఇస్ ద అప్డేట్ గైస్, అండ్ ప్లీజ్ లైక్ ఇట్ గైస్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.